ప్రజాస్వామ్యానికి ఐఎస్ఐ మార్క్ అంత బందోబస్తు అర్థం చెప్తున్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు. రాష్ట్రంలో పార్టీకి ఊపిరి పోతుందని ఓ దిక్కు వార్తలు వస్తాంటే దూదు పెట్టి ముక్కులు మూసే పనిలా తీర్కలేకుంటున్నారు చంద్రాల సార్ తమ్ముళ్ళు. ఈ వార్త చెప్పే ముంగట మీకు చిన్న సలహా సారు, ఇంటోళ్ళే ఇట్లా ఇట్లా అని ఏళ్ళు చూపితే రేపు బయటోళ్ళు కాలు చూపరా. ఇంకా ముచ్చట మర్చిపోయి మీరు ఎట్లా మెదులుతున్నారు జర చూసుకోండి. పచ్చ పార్టీల ప్రజాస్వామ్యం 3 గ్రూపులు 6 డిమాండ్లతోని వర్ధిల్లుతుంది. ఒకటే గొడుగు కింద నిలబడి ఒకళ్ళు ఎండ్రికాయ తింటారు, ఇంకొకళ్ళు కొర్రమట్టలు తింటారు. నల్గొండ జిల్లాల మోత్కుపల్లి అన్నకు ఉమాక్కకు నడుమ తగ్గాఫర్ లడాయి మోపైంది. యాదగిరి గుట్టను జిల్లా చేయాలని మోత్కుపల్లి నరసన్న, భువనగిరి గుట్టకే జిల్లా బొట్టు పెట్టాలని ఉమక్క ఉద్యమాలు శురువు చేసిండ్రు. జిల్లా కోసం మోత్కుపల్లి సరిచేయని తీన్ మారే లేదు. మోకాల మీద నిలబడి మొక్కిండు, పొర్లు దండాలు పెట్టిండు, నడక యాత్రలు చేసిండు. ఆఖరికి గుట్ట కింద టెంటేసుకొని దీక్ష కూడా పట్టిండు. రమణన్న దయాకరన్న పోయి ఇంకింత రంజు చేసిండ్రు ఉద్యమాన్ని. యాదగిరి గుట్టెక్కి కూత పెడితినబడే దూరంలో ఉన్న భువనగిరినే జిల్లా చేయాలని ఉమక్క కూడా ఉద్యమానికి సై అంటుంది. అక్క కూడా దీక్ష పడుతుందట. పార్టీలా నాకు కూడా ఫుల్ సపోర్ట్ ఉంది అని అంటుంది. భువనగిరిని జిల్లా చేయాలని నా డిమాండ్. ఇక్కడ కూడా దైవ సన్నిధి ఉన్న దగ్గర జిల్లాలు చేయలేదు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చూసుకుందాం, తిరుపతి ఉంది, అంత పెద్ద తిరుపతి డెవలప్మెంట్ అయ్యింది, అక్కడ ఎందుకు జిల్లా చేయలేదు? చిత్తూరు ఎందుకు జిల్లా పెట్టిరు? ఇది కూడా అంతే. ఇన్నరా ఉమక్కేమంటుందో? చిత్తూరు జిల్లాల తిరుపతి ఉన్నట్టుగానే భువనగిరి జిల్లాల యాదగిరి గుట్టు ఉండాలన్నట్టు. అంటే మోతుకుపల్లి సార్తోని లడాయికి తయారన్నట్టు. మరి గీ తీర్లా టీడీపీ లీడర్లకు స్వేచ్ఛ ఉన్నది. జై టీడీపీ, జై భువనగిరి, జై యాదగిరి గుట్ట.